సో ఈ వీడియోలో వచ్చేసి సెడిమెంటరీ రాక్స్ గురించి చూద్దాం. సెడిమెంటరీ రాక్స్ అనేది ఎలా అంటే లిథిఫికేషన్ వల్ల ఫామ్ అవుతాయి. లిథిఫికేషన్ అంటే ఏం లేదు, కన్సాలిడేషన్ అండ్ కంపాక్షన్ ఆఫ్ సెడిమెంట్స్. అంటే చిన్న చిన్న సెడిమెంట్స్ అన్నీ కన్సాలిడేట్ అవుతాయి ఇది అన్నట్టు. ఎందుకంటే సెడిమెంట్స్ ఎలా ఫామ్ అయినాయి, డీన్యూడేషన్ వల్ల ఫామ్ అయినాయి, వెదరింగ్ అండ్ ఎరోషన్ వల్ల ఇది అన్నట్టు. సో ఇవి లేయర్డ్ అండ్ స్ట్రాటిఫైడ్గా ఉంటాయి. స్ట్రాటిఫైడ్ ఇంకా ఇలా ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ సెడిమెంటరీ రాక్స్ అనేటివి ఐస్ డిపాజిట్స్ వల్ల అయితే టిలైట్, విండ్ వల్ల అయితే లోయిస్ అని అంటారు. ఇవి జనరల్గా 75% ఆఫ్ క్రష్ని కవర్ చేస్తే వాల్యూమెట్రిక్గా 5% ఉంటుంది. ఎందుకంటే ఇవి అప్పర్ కాస్ట్లో మాత్రమే ఉంటాయి. ఎలా ఫార్మ్ అయినావో దాన్ని బట్టి 3 టైప్స్ అంటారు: మెకానికలీ ఫార్మ్డ్, కెమికలీ, ఆర్గానికలీ. మెకానికల్గా చూసుకుంటే వాటర్, విండ్, ఓషన్ కరెంట్స్ ద్వారా అయినాయి అని అంటారు. దీంట్లో టైప్స్ కూడా ఉంటాయి. మళ్ళీ కెమికల్గా ఫామ్ అయితే ఏంటంటే, ఇప్పుడు కొన్ని వాటర్ కంటైనింగ్ మినరల్స్ ఉంటాయి కదా, వాటర్ ఎవాపరేట్ అయినప్పుడు అప్పుడు స్టాల్సైట్స్, ఇప్పుడు ఇటు పైన ఉంటే స్టాల్సైట్, కింద ఉంటే స్టాల్మైట్ ఇది అన్నట్టు. ఏదో స్టాల్మైట్ అంటే ఏంది, డిపాజిట్స్ ఆఫ్ లైమ్ లెఫ్ట్ ఓవర్ బై ద లైమ్ మిక్స్డ్ వాటర్, అది సెవరప్స్ అండర్ గ్రౌండ్. ఇవి జనరల్గా లైమ్ కేవ్స్లో కనబడతాయి. ఆర్గానికలీ ఫార్మ్డ్ ఎలా అంటే హీట్ అండ్ ప్రెషర్ వల్ల పైన లేయర్స్ ఉంటాయి కదా, దానివల్ల ఫామ్ అవుతుంది. రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ మనం చూసుకోవచ్చు. ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అన్నీ బరీ అవుతాయి కింద ఎప్పుడన్నా ఏదైనా యాక్టివ్ సైక్లో, ఏదైనా ఎర్త్క్వేక్ అలా వచ్చినప్పుడు. సో అలా కాంపోజిషన్ మారుతుంది. ఇప్పుడు కోల్ అండ్ లైమ్ స్టోన్ ఇవి ఎగ్జాంపుల్ ఆర్గానికలీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్స్ అనేది. సో ఇలా కాల్షియం కంటెంట్, కార్బన్ కంటెంట్ మీద సెడిమెంటరీ రాక్స్ని కాల్కారియోస్ అంటే లైమ్ స్టోను, కార్బోనియస్ అంటే కోలు ఇలా ఫార్మ్ అవుతుంది. ఎక్కువ కాల్షియం అంటే కాల్కారియోస్, ఎక్కువ కార్బన్ అంటే కార్బోనియస్. సెడిమెంటరీ రాక్స్ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే అవి స్ట్రాటిఫైడ్ అన్నట్టు. మెయిన్గా స్ట్రాటిఫైడ్ అంటే లేయర్స్ ఉంటాయి. ఇంకా పోరస్ కూడా ఉంటాయి. పోరస్ అంటే కొంచెం వాటర్ని అలౌ చేస్తుంది. ఫొజిలిఫెరస్ కూడా అంటే ఫొజిల్స్ ఉంటాయి. ఇందులో ఫొజిల్స్ ఉంటాయి. మనము ఇగ్నిషియస్లో ఫొజిల్స్ ఉండవు. ఫొజిలిఫెరస్ అండ్ హోల్డ్ ద మోస్ట్ ఇన్ఫర్మేటివ్ జియోలాజికల్ రికార్డ్స్ డ్యూ టు ద మార్కెట్స్ లెఫ్ట్ బిహైండ్ బై వేరింగ్ జియోఫిజికల్ ఇదన్నట్టు. ఇది స్ప్రెడ్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్ ఇన్ ఇండియా ఎట్లా అండి ఏంటంటే, ఎక్కడెక్కడున్న ఇండియాలో అంటే మనం ఇక్కడ చాలివియల్ డిపాజిట్స్ ఇండో గ్యాంగటిక్ ప్లేన్లో, ఇంకా కోస్టల్ ప్లేన్స్లో ఇవన్నీ సెడిమెంటరీ ఉంటాయి. ఇక్కడ దీంట్లో లోము క్లే ఉంటుంది. కొన్ని శాండ్ స్టోన్స్ మధ్యప్రదేశ్, ఈస్టర్న్ రాజస్థాన్, హిమాలయాస్, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒరిస్సాలో కూడా ఉన్నాయి. గ్రేట్ వింధ్యన్ హైలాండ్ ఇన్ సెంట్రల్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ శాండ్ స్టోన్, సేల్స్ అండ్ లైమ్ స్టోన్స్. కోల్ డిపాజిట్స్ వచ్చేసి రివర్ బేసిన్స్ ఆఫ్ దామోదర్, మహానది, గోదావరి, గోండువానా సెడిమెంటరీ సెగ్మెంట్స్లో ఉన్నాయి. ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, సెడిమెంటరీ రాక్స్ అనేవి మినరల్స్లో అంత రిచ్గా లేవు. ఇగ్నీషియస్ ఎక్కువ ఉన్నాయి రిచ్ మినరల్స్లో. ఇంపార్టెంట్ మినరల్స్ హెమటైట్, ఐరన్ ఓర్, ఫాస్ఫేట్స్, బిల్డింగ్ స్టోన్స్, కోల్, పెట్రోలియం అండ్ మెటీరియల్ ఇవి కొంచెం దొరుకుతున్నాయి అన్నట్టు. సో ఇది అన్నట్టు. ఇప్పుడు ఇది మెటమోర్ఫిక్ రాక్స్ కూడా చూద్దాం. సెడిమెంటరీ అయిపోయింది. మెటమోర్ఫిక్ రాక్స్. మెటమోర్ఫిక్ రాక్స్ అనేది ఏంటంటే, మెటమోర్ఫిక్ మీనింగ్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ఫామ్, అంటే ఫామ్ చేంజ్ అవ్వడం. మెటమోర్ఫిజం అంటే ఏంది, రీక్రిస్టలైజేషన్ అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ మినరల్స్. ఒక రాక్ ఉంది, దీంట్లోనే మళ్ళీ కొన్ని చేంజ్ అవుతాయి. అంటే పైన కిందికి, కొన్ని విండ్ వల్ల, ఇంకా వేరే వేరే ఫ్యాక్టర్స్ వల్ల, గ్రావిటీ వల్ల, అది అన్నట్టు. ఒక రాక్లోనే రీక్రిస్టలైజేషన్ జరుగుతుంది, రీఆర్గనైజేషన్ జరుగుతాయి మినరల్స్ అనేవి. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ప్రెషర్ వల్ల, వాల్యూమ్ వల్ల, టెంపరేచర్ చేంజెస్ వల్ల. రాక్స్ ఆర్ ఫోర్స్ డౌన్, కొన్ని టెక్టోనిక్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే రాక్స్ కిందికి వెళ్ళేటట్లు అలా అవుతుంది అన్నట్టు. అప్పుడు ఇంకోటి లేకపోతే మోల్టన్ మాగ్మా, ఇందులోకి వెళ్ళి మాగ్మా రావచ్చు. సో ఇలా రాక్స్ అప్పుడు కిందికి వెళ్ళొచ్చు అన్నట్టు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్లేట్, ఇవన్నీ మెటమోర్ఫిక్. స్లేట్, సిస్ట్, ఇంకా క్వార్ట్జైట్, మార్బుల్, క్వార్ట్జైట్, ఇంకా జెనిసైడ్, ఇవన్నీ అన్నట్టు మెటమోర్ఫిక్ రాక్స్. మెటమోర్ఫిజం ప్రాసెస్లో కొన్ని గ్రెయిన్స్ అండ్ మినరల్స్ అనేవి లేయర్స్గా కూడా ఫార్మ్ అవుతాయి. అలా అయినప్పుడు ఫోయిలేషన్ ఆర్ లీనియేషన్ అంటారు, అలా అరేంజ్మెంట్ జరిగినప్పుడు. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే మినరల్స్ ఆర్ మెటీరియల్స్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ కూడా ఎట్లా
లేయర్స్గా ఫామ్ అయితే ఫోలియేషన్ ఆర్ లీనియేషన్ అంటారు. అలా కాకుండా డిఫరెంట్ గ్రూప్స్ ఏంటంటే థిన్ అండ్ థిక్గా అయితే బ్యాండింగ్ అని అంటారు. మెటమార్ఫిజం ఎందుకు జరుగుతుందంటే ఒరోజోనిక్ అంటే మౌంటైన్ బిల్డింగ్ మూమెంట్స్ వల్ల జరుగుతుంటుంది. ఒరోజోనిక్ మూమెంట్స్ అనేది ఏంటంటే ఫోల్డింగ్, వార్పింగ్ అండ్ హై టెంపరేచర్స్. ఈ ప్రాసెసెస్ గివ్ ఎగ్జిస్టింగ్ రాక్స్ న్యూ అపియరెన్స్. లావా ఇన్ఫ్లో. The molten magmatic material inside the Earth's crust brings the surrounding rocks under the influence of intense temperature, pressure and causes changes in them. Geodynamic process. So, causes of metamorphism అంటే ఒకటి orogenic mountain building, రెండు lava inflow, మూడు జియోడైనమిక్ ఫోర్సెస్ అంటే ప్లేట్ టెక్టోనిక్స్ అవన్నీ అని. థర్మల్ మెటమార్ఫిజం ఏంటంటే చేంజ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ రీక్రిస్టలైజేషన్ ఆఫ్ మినరల్స్ ఆఫ్ సెడిమెంటరీ అండ్ ఇగ్నిషియస్ రాక్స్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హై టెంపరేచర్స్ వాళ్ళు ఉండడం థర్మల్ మెటమార్ఫిజం. థర్మల్ మెటమార్ఫిజంలో ఏమవుతుంది, శాండ్ స్టోన్ చేంజెస్ ఇంటూ క్వార్ట్జైట్ అండ్ లైమ్ స్టోన్ ఇంటూ థర్మల్ మెటమార్ఫిజం వల్ల శాండ్ స్టోన్ చేంజెస్ ఇంటూ క్వార్ట్జైట్, QUART క్వార్ట్జైట్, ఇంకా లైమ్ స్టోన్ ఇంటూ మార్బుల్. A magmatic intrusion causing thermal metamorphism is responsible for the peak of Mount Everest consisting of metamorphosed Mount Everest. మనకు మౌంట్ ఎవరెస్ట్ మీద చూసుకోవచ్చు లైమ్ స్టోన్ ఉంటుంది. సో థర్మల్ మెటమార్ఫిజం వల్ల ఏది మారుతుంది అంటే శాండ్ స్టోన్ వచ్చేసి క్వార్ట్జైట్గా మారుతుంది, లైమ్ స్టోన్ వచ్చేసి మార్బుల్గా మారుతుంది. సో ఇంపార్టెంట్, శాండ్ స్టోన్ వచ్చేసి SQ, శాండ్ స్టోన్ వచ్చేసి శాండ్ స్టోన్ క్వార్ట్జైట్ SQ అలా గుర్తుపెట్టుకోవాలి. లైమ్ స్టోన్ LM మార్బుల్గా మారుతుంది, వెరీ ఇంపార్టెంట్ ఇది. డైనమిక్ మెటమార్ఫిజం అంటే ఏంటి? డైనమిక్ మెటమార్ఫిజం అంటే ప్రెషర్ వల్ల వచ్చింది, హై ప్రెషర్ వల్ల. ఇంకా హై ప్రెషర్ దాని తర్వాత హై ప్రెషర్ వచ్చినాక టెంపరేచర్ కూడా హై ఉంటుంది. యాక్షన్ ఆఫ్ కెమికలీ చార్జ్డ్ వాటర్ కూడా. ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుంది అంటే గ్రానైట్ అనేది జెనిసిస్గా మారుతుంది, జెనిస్గా మారుతుంది గ్రానైట్ అనేది. క్లే ఆర్ సేల్ అనేది సిస్ట్గా మారుతుంది, సిస్ట్గా మారుతుంది, SCHIST ఇది అన్నట్టు. ఈ కాంబినేషన్ ఆఫ్ డైరెక్టెడ్ ప్రెషర్ అండ్ హీట్ అనేది పవర్ఫుల్ ఇన్ ప్రొడ్యూసింగ్ మెటమార్ఫిజం. ఎందుకంటే దీనివల్ల మోర్ ఆర్ లెస్ కంప్లీట్ రీక్రిస్టలైజేషన్ ఆఫ్ రాక్స్ జరుగుతుంది అన్నట్టు, ప్రెషర్ హీట్ రెండు కలిపితే. సో దీన్ని డైనమిక్ థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. సో ఇంపార్టెంట్ ఇక్కడ ఇది ప్రెషర్ డైనమిక్ మెటమార్ఫిజం అంటే ప్రెషర్ వల్ల గ్రానైట్ అనేది జెనిస్గా మారుతుంది. Granite is converted into gneiss, clay and shale into schist. సో గ్రానైట్ అనేది GNEIS జెనిస్గా మారుతుంది, క్లే అండ్ సేల్ అనేది సిస్ట్గా మారుతుంది, ఇది అన్నట్టు. సో ఇంపార్టెంట్, గ్రానైట్ ప్రెషర్ కింద GNEIS జెనిస్గా మారుతుంది, క్లే అండ్ సేల్ ప్రెషర్ కింద సిస్ట్గా మారుతుంది. అదే శాండ్ స్టోన్ హీట్ వల్ల ఏమవుతుంది, క్వార్ట్జైట్ STగా మారుతుంది. క్లే అండ్ సేల్ హీట్ వల్ల పైలైట్గా మారుతుంది. ఇదే క్లే అండ్ సేల్ హీట్ ఇచ్చారనుకో పైలైట్గా మారుతుంది, PHYLITE పైలైట్. ప్రెషర్ ఇస్తేనేమో సిస్ట్గా, అలా కోల్ ఏమో హీట్ ఇస్తే యాంథ్రసైట్గా మారుతుంది. కోల్ కానీ హీట్ చేసినాం అనుకో యాంథ్రసైట్ ఓర్ యాంథ్రసైట్ CAG అనొచ్చు, యాంథ్రసైట్గా గ్రాఫైట్గా మారుతుంది. లైమ్ స్టోన్కి హీట్ ఇస్తే మార్బుల్గా మారుతుంది, ఇది అన్నట్టు. మరి ఇండియాలో మెటమార్ఫిక్ రాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఇండియాలో ఎక్కడున్నాయి అంటే హిమాలయాస్, ఆసాం, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఉన్నాయి. క్వార్ట్జైట్ అనేది ఒక హార్డ్ రాక్ రాజస్థాన్లో ఉంది. సో క్వార్ట్జైట్ రాజస్థాన్లో ఉంది, బీహార్లో ఉంది, ఎక్కువ రాజస్థాన్లో, బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడులో కూడా ఉంది. మార్బుల్ వచ్చేసి ఎక్కువ రాజస్థాన్ ఏరియాస్లోనే దొరుకుతుంది, ఇంకా మధ్యప్రదేశ్లో కూడా కొద్దిగా, మధ్యప్రదేశ్ రాజస్థాన్ బార్డర్స్ ఆల్మోస్ట్. స్లేట్ అనేది ఏదైతే రూఫింగ్ మెటీరియల్గా లేకపోతే రైటింగ్ స్కూల్లో వాడతాం అది హర్యానాలో దొరుకుతుంది, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా అనే ప్లేస్లో, హర్యానాలో రేవారి అనే ప్లేస్లో దొరుకుతుంది, బీహార్లో దొరుకుతుంది. గ్రాఫైట్ వచ్చేసి ఎక్కువ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో దొరుకుతుంది, ఇది అన్నట్టు మీకు.